హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూసినట్టయితే ముందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేయడం సమాధానం అందరికీ షేర్ చేయండి బా. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 సినిమా గురించి బా. నిజానికి వార్ 2 సినిమా ఒక పీక్స్లో ఉంటుంది అది ఇది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. నాకు తెలిసినంత వరకు అంతేం లేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పటిదాకా అసలు ఎన్టీఆర్ అన్నని ఉపయోగించుకుంది ఆ ఒక్క డైరెక్టర్ అన్న టైప్లో అనిపించింది భయ్య. కాకపోతే ఇక్కడ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్య, కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కావచ్చు, కొన్ని సీన్లు పర్టికులర్గా అంటే సినిమా మొత్తం యాక్షన్ సీన్లతోనే నిండిపోయి ఉంటుంది భయ్య. ఎక్కడ కూడా అసలు మనకి ఏ చిన్న డౌట్ కూడా ఉండదని చెప్పొచ్చు. అంటే స్టోరీ చూపించడానికి టైం కూడా ఉన్నాడు అన్న టైప్లో అయితే ఉంటుంది సినిమా మొత్తము. నాకు తెలిసినంత వరకు అసలు ఫస్ట్ టైం అనుకుంటా భయ్య మన టాలీవుడ్ నుంచి ఒక హీరో యాక్షన్ సినిమాని అయితే చేయడం అని చెప్పేసి. ఇప్పటిదాకా అలాంటి యాక్షన్ సీన్స్ అయితే మనం చూడలేదని చెప్పొచ్చు. అయితే అసలు మనకు ఇంట్రో సీన్ ఉంటుంది కదా, అంటే మనకు చాలా వరకు బాగుంటుంది అది ఇది అని చెప్పేసి హైప్ ఎక్కిచ్చేసారు. అసలు ఆ సీన్ అయితే అసలు విఎఫ్ఎక్స్ అయితే ఏం బాగాలేదని చెప్పొచ్చు. అంటే సీన్ బాగానే ఉంటుంది. అసలు ఏంటన్నా హెలికాప్టర్ అది జెట్ని పట్టుకొని రావడం ఓకే, అదంతా బాగానే ఉంటుంది. కానీ అసలు ఎందుకు అది అన్న టైప్లో అనిపిస్తుంది. అంటే అక్కడ విఎఫ్ఎక్స్ ఏం బాగాలేదని చెప్పొచ్చు భయ నాకు తెలిసినంత వరకు. అయితే ఇంకా ఒక విషయం ఏంటి అంటే అసలు హృతిక్ రోషన్ గారు డామినేట్ చేశాడు అంటే ఓవరాల్గా అసలు పీక్స్లో చేశాడని చెప్పొచ్చు. అసలు ఎన్టీఆర్ అన్నకి ఎవరు పోటీ రారన్న టైప్లో చేయించాడని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని సీన్లలో అసలు ఎన్టీఆర్ అన్నని ఎందుకు అసలు అట్లా చూపించాడా అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. అసలు ఏం ఉండదని చెప్పొచ్చు. సినిమా మొత్తం ఏదో మనము భారీగా ఉంటుంది అది ఇది అనుకున్నాం, కానీ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే అక్కడ ఏం ఉండదని చెప్పొచ్చు భయ్య. నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మన ఈ డైరెక్టర్ ఒక్కడే ఈ సినిమాకి నాకు తెలిసి ఆయన ఉపయోగించుకోలేదేమో అన్న టైప్లో అనిపించింది. అసలు ఏ డైరెక్టర్ అయినా కానీ ఎన్టీఆర్ అన్నను ఉపయోగించుకోకుండా ఎలా వదిలేస్తారా అన్న టైప్లో అనిపించింది. మళ్ళీ దానికి వార్ 3 కూడా ఉంటుంది భయ్య, అది ఇంకా చాలా ఇదని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా నాకేమనిపించింది అంటే యాక్షన్ సీన్లు ఓన్లీ మనం ఆ టైప్లో చూస్తే మాత్రం సినిమా పీక్స్ అనిపించింది, మిగతా ఏం లేదనిపించింది భయ్య.